ఇల్లేమో దూరం, దారంతా గోతులు, అసలే చీకటి. కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ఓ మహాకవి చెప్పిన మాటలివి. కానీ ఈ దృశ్యాలను చూస్తుంటే ఇల్లు దగ్గరే ఉంది, దారి నిండా గోతులు కాదు కదా, అసలు దారే లేదు. కనుచూపు మేరలో వారి ఇల్లు కనబడుతున్నా చేరుకోవటానికి సహాయం చేయవలసిందే. ఈ దయనీయమైన పరిస్థితి కోనసీమ జిల్లా లంక గ్రామాల్లో కనపడుతోంది. గోదావరి వరద కారణంగా గ్రామాల్లోకి నీరు చేరటంతో ఇంటి నుంచి బయట నుంచి ఇంటికి చేరుకోలేని పరిస్థితి నెలకొంది. ముంపు ప్రాంతాల్లోని ప్రజల దుస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. గోదావరి వరద ముంపు కోనసీమ జిల్లా వాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. గడిచిన వారం 10 రోజులుగా కూడా ఈ గ్రామాల్లో నీళ్లు ప్రవేశించడంతో గ్రామాల్లో నిత్యం జరిగే వ్యవస్థలన్నీ కూడా చిన్నభిన్నమైన పరిస్థితి ఉంది. కొంతమంది రైతాంగానికైతే వ్యవసాయ పనులు లేని పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా వాళ్ళు బయటికి వెళ్ళాలన్నా కూడా ప్రైవేటు పడవల ద్వారా బయటికి చేరుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అధికార యంత్రాంగం బోట్లు ఏర్పాటు చేసామని చెప్తుంది తప్ప, అయితే ఇక్కడ మిగతా వ్యవస్థ అంతా కూడా గ్రామాల్లో వెళ్ళాలంటే ప్రత్యేకంగా బోట్లే తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. ప్రస్తుతం మనం కోనసీమ జిల్లాలో ఒక ఏనుగుపల్లి గ్రామంలో ఉన్నాం. ఏనుగుపల్లి గ్రామంలో ఉన్నాం. ఇదంతా కూడా వ్యవసాయ భూమి, అంటే కొబ్బరి తోట. ఒకప్పుడైతే రైతులు మాత్రం దీంట్లో తిరిగేవారు. అయితే ఇప్పుడు ఆ తోటలో తిరగాలంటే రైతులు కానీ కూలీలు కానీ తిరగాలంటే మాత్రం పడవలు వేసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం కొబ్బరి తోటలో ఉన్నాం. ఈ కొబ్బరి తోట అంతా కూడా ఇక్కడి నుంచి కొబ్బరి తోటలు, ముఖ్యంగా అరటి పంటలు, ముఖ్యంగా కోనసీమ జిల్లాలో అంతర పంటలుగా కొబ్బరి తోటలో అరటి పంటలు వేస్తారు, అలాగే కాయగూరలు కూడా వేస్తారు. మనతో ఈ పడవలో మనతో మాట్లాడేందుకు కొంతమంది స్థానికులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎప్పటి నుంచి వచ్చింది వరద? సోమవారం, గత సోమవారం నుంచి ఎంటర్ అయిందండి. ఇప్పుడు ఇంకా వారం రోజులు అవుతుంది వాళ్ళకి. ఈ వారం రోజులైనా ఇంకా వరద పెరిగింది. మొన్న డౌన్ అయింది అన్నారు, మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ పెరిగిపోయిందండి. ఇక్కడ మా గ్రామంలోకి వెళ్ళాలంటే పడవ దాటాలండి. ఇక్కడ మయాన్ని ఒక వాగు లాంటిది ఉందండి, పాయ. ఆ పాయలోంచి వెళ్ళడానికి ప్రమాదకరం అండి. అందుకని కొంచెం పడవల మీద దాడుతున్నాం. మేము పొలాల్లో వెళ్ళాలన్నా, దూళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ప్రైవేట్ నామల మీద వెళ్తున్నామండి. మొత్తం అరటి ఏంటి, కాయగూరల పంటలండి, మొత్తం ఈ గ్రామంలో మొత్తం చాలా మట్టుకి నట్టపోయిందండి. మొత్తం నట్టపోయిందండి. సుమారుగా ఎన్ని ఎకరాలు ఉంటుందంటారు కొబ్బరి తోట? దరిదరిగా కొబ్బరి తోట అయితే చాలా ఉంటుందండి. మామూలుగా అంతర పంటలుగా అయితే మీకు 150-200 ఎకరం ఉంటుందండి. ఈ ఏనిపల్లి గ్రామంలో మాత్రం, ఏనిపల్లి గ్రామంలో 150-200 ఎకరం అంతర పంటలుగా ఉంటాయండి. కొబ్బరి తోట అయితే 200-300 ఎకరం ఉంటుందండి. మొత్తం ఈ గ్రామం మట్టికి. మళ్ళీ వైకొత్తపల్లి ఉంది, వైకొత్తపల్లి రండి సైడ్నే, అది కూడా అలాగే ఉంటుందండి. ప్రభుత్వం తరపు నుంచి మీకు ఏమైనా సాయం అందిందా? ఈ వేళకైతే మాకు వాటర్ ప్యాకెట్లు అందినాయండి. ఇంకా ఏమి ప్రభుత్వం తరపు నుంచి ఇంకేం అందలేదండి. ఓన్లీ వాటర్ ప్యాకెట్లు అయితే సప్లై చేశారు. ఇంకా నిత్యావసర వస్తువులు ఏమి అటువంటి ఏమి అందజేయలేదండి. అంటే మీ ఇల్లు వరదలో చిక్కుకుందా, లేకపోతే మీ ఊరికి వెళ్ళడానికి రోడ్డు లేకుండా? మా గ్రామం చుట్టూరు కూడా వరద మూసేసిందండి. మాకు వీధులంపడ కూడా మాకు మొక్కలు పైన వస్తుందండి వాటర్. మొత్తం మా ఇంటి చుట్టూరు కూడా వాటరే ఉందండి. అంటే ఇక్కడ అంటే ప్రమాదకరమని ఇక్కడ నామలు వేశారండి. ఊళ్ళో అంత ప్రమాదం ఉండదు కాబట్టి మేము నడిచి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఏంటండి ఇది? ఇది అంగన్వాడీ కేంద్రం అండి. ఇది గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఇది అంగన్వాడీ కేంద్రం, గ్రామంలోకి ఎంటర్ అయ్యాం. పశువుల హాస్పిటల్, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం, ఇక్కడ పశువుల ఆసుపత్రి అంటే ఇది. సో ఇక్కడ అంటే ప్రస్తుతం గ్రామంలో ఇలాగున్న పరిస్థితి చూసుకుంటే పక్కన ఇళ్ళు అయితే ముంపులో ఉన్నాయి. సచివాలయాలు కావచ్చు, ఇతర ఇళ్ళు అయితే అన్నీ కూడా ఇంకా ముంపులోనే ఉన్నాయి. ఇప్పటికీ కూడా తగ్గుద్దలేని విషయం తెలియట్లేదు. అయితే మరి ఇప్పుడు మనుషులు అయితే వెళ్తున్నారు. పశువులకి మరి దాణా పరిస్థితి ఎలా ఉంది? దానా అటువంటిది ఏమి గవర్నమెంట్ వాళ్ళు పూసుకుని ఇవ్వాలండి. ఇది వరకు అయితే ఇచ్చారు. ఇప్పుడైతే ఈ సంవత్సరం అయితే ఇంకేం ఇవ్వలేదండి. మాకు పడవల మీద వెళ్తాం, దెబ్బలు ఉంటాయి. దెబ్బల మీద కొద్దిగా ఎండుగడ్డి ఉంటుంది. ఎండుగడ్డి వేసుకుని వాటర్ పెట్టుకుని పడవ మీద మళ్ళీ వచ్చేస్తామండి. అది ప్రస్తుతం మనం ఉంటున్నప్పుడు పడవలు వెళ్తున్నాం కదా, ఇదేంటి పొలమా లేకపోతే ఏంటిది? పొలం నుంచి ఊళ్ళోకి వెళ్తామండి. మయాన్ని తగులుతుందండి పొలం. గ్రామం కూడా ఎంటర్ అయిపోయిందండి. అదే ఇప్పుడు దాకైతే మనం పొలంలో ఉన్నాం. కాలనీ అంట, ఇటీవల కాలంలో జగనన్న కాలనీ పేరు తెచ్చినట్టు ఆ సైట్లు అనుకుంటేవి. అయితే మనం చూస్తున్నాం కదా, ప్రజెంట్ కొబ్బరి తోట మధ్యలో అయితే మనం వెళ్తున్నాం. అటువైపు బిల్డింగ్ అయితే ఉంది. మొత్తం ఈ వాటర్ అంతా కూడా ఎటువైపు వెళ్తుంది? కిందకి గోదావరికి వెళ్ళిపోతున్నాను. గోదావరికి వెళ్ళి అక్కడ సముద్రానికి వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తుంది? సముద్రంలో? సముద్రం వసాలు తప్ప ఏరియా వాడల రేవు అండి. వాడల రేవులో కలుస్తుంది. 6 రోజులకి ఇలాగే ఉంది వాటర్ ఫ్లో. వాటర్ ఫ్లో వారం రోజుల మట్టించి ఇలాగే ఉందండి. గత ప్రభుత్వం ఓవర్ బ్రిడ్జి వేస్తానన్నారండి. ఏటుకోటి సెంటర్ నుండి కేఎన్పల్లి గ్రామం 1500 మంది ఉన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో బ్రిడ్జి వేస్తానన్నారు. ఆ బ్రిడ్జి కూడా వేయలేదండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా పట్టించుకుని ఆ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రస్తుతానికి అయితే నిత్యావసర సరుకులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ పూసుకుని పంచి పెడుతుందండి. మీరు ఫస్ట్ ఇక్కడ ఏం పని చేస్తారు? మీరు? మేము కొబ్బరికాయలు పొలుస్తామండి. రాత్రి నుంచి నిద్రలేని కొబ్బరికాయ ఎక్కేసామండి. కొబ్బరి పండు కూడా కొట్టుకుపోయిందండి కదా చాలా మంది. కొబ్బరికాయ కూడా కొట్టుకుపోయిందండి. రైతు నుంచి సాగుకూరలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఇక్కడే కదన్నా లంకల్లో కూడా ఉన్నాయండి. లంకలో సాగుకూర రైతులు నిద్ర లేకుండా రాశుల దగ్గర ఉంటున్నారండి. ఆ సాగుకూరలు కూడా కొబ్బరికాయ ఎక్కేసుకుంటున్నారండి.
అంటే ఎన్ని కొబ్బరికాయని కాయగలరు పంట చాలా ఉంటుంది కదా. మరి ఏం చేస్తారండి, గత వేసుకోవడానికి దెబ్బలు కూడా గత ప్రభుత్వంలో మట్టితో అనలేదండి, అలాగే ఇప్పుడు అలా తిప్పలు పడి వేసుకుంటున్నారండి. ఈ గోదావరి సమస్య అయితే 20 సంవత్సరాలు 30 సంవత్సరాల మట్టి ఇలాగే ఉందండి. కానీ సిమెంట్ రోడ్డు ఒకటి ఉందండి ఇలాగా. ఆ రోడ్డు 2 అడుగులు ఎత్తిసేసినట్టయితే ప్రజలకు కొంత మట్టుకు ఇబ్బంది లేకుండా 2 అడుగులు ఎత్తిసేస్తే కొంత మట్టుకు ప్రజలకు ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతారండి. ఓ మోస్తరు గోదావరికి రోడ్డు మునిగిపోతుంది, జనం వెళ్ళిపోతున్నారు. పడవలు వేళ వేశారండి, 8 రోజుల మట్టి నుంచి వరద వస్తే వేళ వేశారండి. దిగొస్తున్నామండి మేము క్యాన్లు ఎత్తి మీద పెట్టుకుని. మాకు సిమెంట్ రోడ్డు వేయాలండి. 2 అడుగులు ఎత్తేసినట్టయితే కొంత ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒక 1/2 కిలోమీటర్ లెక్క వేయాలండి. అది 1/2 కిలోమీటర్ అయినట్టు ఏనుగులకు చాలా సేవ్ అవుతుందండి. ఓవర్ బ్రిడ్జ్ ఏమన్నా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళారా? ముందుసారి ఇలాగే భగత్ సింగ్ గారు వస్తే చెప్పాను, నేను ఇలాగే ఇంటర్వ్యూ చేస్తాను. దీనివల్ల ఓవర్ బ్రిడ్జ్ మాత్రం అయితే గవర్నమెంట్ ఎప్పుడు వేయదండి, వేస్తామని చెప్పడం తప్ప ఎప్పుడు చేయదండి ఆ పని. అందుకు కాబట్టి మాకు 2 అడుగులు ఎత్తి సిమెంట్ రోడ్డు వేసినట్టయితే బలంగా మాకు ప్రజలకు చాలా ఇబ్బంది లేకుండా ఉంటుందండి. అదండి గ్రామస్తులు అయితే మాత్రం ఒకటే చెప్తున్నారు, ఇటువైపు గోదావరి వరద వల్ల పంటలు అయితే ఒక రకంగా నష్టపోతున్నాయి. గడిచిన 5 ఏళ్లుగా ఆ ప్రభుత్వం అదిగో ఇదిగో చేస్తామంటూ చెప్పి కాలవేళ చేసింది తప్ప ఎటువంటి చర్యలు తీసుకుని అందువల్ల మేము ఇబ్బంది పడుతుంది. ఈ ప్రభుత్వం స్పందించి మా గ్రామస్తులు చెప్తున్న సమస్య 2 అడుగుల మేర రోడ్డు ఎత్తు పెంచితే కనుక చాలా వరకు సమస్య నుంచి గట్టెక్కినట్టు అని చెప్పి స్థానికులైతే తమ అభిప్రాయం వ్యక్తం పరిస్థితి. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, కోనసీమ జిల్లా.